నమస్తే TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పండగ శివకేశవులకు అంకితం చేయబడుతోంది. ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తోంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానం ఆచరించి శివుడిని శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతడికి తారక రాక్షసుడు, కమలాక్ష, విద్యున్మలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. అయితే ఆ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి నుండి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అంటూ వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడు అనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెబుతాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరికి వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు. ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిని ఓడిస్తాడు. కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. తండ్రి మరణ వార్త విని తారకాసురుడు ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు. అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరేందుకు కఠిన తపస్సు చేస్తారు. బ్రహ్మ ముగ్గురి తపస్సును మెచ్చి వరం కోరమని అడుగుతాడు. అప్పుడు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండాలని వరం కోరుతారు. అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెబుతాడు. అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని 3 వేర్వేరు నగరాలు నిర్మించమని కోరుతాడు. అనంతరం ముగ్గురు మొత్తం భూమి, ఆకాశంలో తిరుగుతారు. అనంతరం 1000 ఏళ్ల తర్వాత ముగ్గురు కలుసుకొని 3 నగరాలు ఒకటయ్యాక 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడనే తమ చావుకు కారణం కావాలని కోరుతారు. అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇస్తాడు. ఈ వరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి 3 నగరాలను నిర్మించి ఇస్తారు. తారక్షుడికి బంగారు నగరం, కమలాక్ష కోసం వెండి నగరం, విద్యున్మలి కోసం ఇనుమతో నగరాన్ని నిర్మిస్తారు. ముగ్గురు కలిసి 3 లోకాలపై దండెత్తుతుంటారు. ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణు కోడతాడు. వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు. ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు. అయితే ఆ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపుర పూర్ణమి అని కూడా అంటారు.